హలో అండి. ఈరోజు మనం 8వ తరగతి తెలుగు అంతకుముందు 8వ తరగతి తెలుగు డిఎస్సికి అడిగే అవకాశం ఉంది అన్న బిట్స్ చేశాను. ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి 8వ తరగతి తెలుగు కవులు, కవి పరిచయాలు, అలాగే పాఠంలోని ఎక్కడి నుంచి బిట్ వచ్చే అవకాశం ఉంది అని అనిపించినవన్నీ బిట్స్గా చేసి మీ ముందుంచానండి. వీడియోని మరింత ఆదరిస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటిది, పాడరా ఓ తెలుగువాడ అనే గేయ సంపుటి నుండి స్వీకరించబడిన పాఠం. ఏ దేశమేగన, గాంధీ మహాత్ముడు, ఆంధ్ర వైభవం, తేనెల తేటల మాటలతో. పాడరా ఓ తెలుగువాడ అనేది గేయ సంపుటి. ఈ సంపుటి నుంచి స్వీకరించబడిన పాఠం. ఆన్సరు ఆంధ్ర వైభవం. ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. తెనుగుదనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి గనులు లేరు, తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా. పద్యం చివరి పాదాన్ని పూరించండి. విశ్వదాభిరామ వినురవేమ, లలిత సుగుణజాల తెలుగుబాల, వాస్తవము నార్లవారి మాట, దాశరథి కరుణాపయోనిది. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సరు లలిత సుగుణజాల తెలుగుబాల. తర్వాత మూడోది, ఆంధ్ర వైభవం పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆంధ్ర వైభవం పాఠ్యభాగ రచయిత ఎవరు? గురజాడ, రాయప్రోలు, కొండేపూడి లక్ష్మీనారాయణ, దాశరథి కృష్ణమాచార్యులు. ఆన్సర్ ఆంధ్ర వైభవం పాఠ్యభాగ రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ. కోహినూరును కురుల సందున ముడిచి కులికినది ఎవరు? గోదావరి, తుంగభద్ర, కృష్ణ, పెన్న. ఆన్సరు కృష్ణ. ఎవరి కృతులలో రాళ్ళు కరగించగల సంగీతం కలదు? తిక్కన, త్యాగయ్య, సుబ్బలక్ష్మి, బాలు. ఆన్సరు త్యాగయ్య. మీరు ఆన్సర్ని కామెంట్ చేయండి. తెలుగు భాషను ప్రజల భాషగా చేయపోరిన పిడుగు ఎవరు? కందుకూరి, గురజాడ, గిడుగు, విశ్వనాథ. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసి గిడుగు. కాలం నానార్థాలు. అంకురం రాత్రి, దక్షత తమస్సు, సమయం నలుపు, అంకురము నలుపు. కాలం అంటే సమయము, నలుపు అని నానార్థాలు. జాడ నానార్థాలు. క్షీరం, ధర్మం, న్యాయం, విధం, ఆచూకీ, దారి, దేశం, ప్రదేశం, రాజ్యం, నర్తించు, చెలించు, పలుకు. ఆన్సర్ వచ్చేసి విధం, ఆచూకీ, దారి. ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్నిచ్చే పదాలు నానార్థాలు, వ్యతిరేక పదాలు, పర్యాయ పదాలు, వికృతులు. చూడండి, ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు పర్యాయ పదాలు. 10వ బిట్, సంస్కృత ప్రాకృత భాషల నుంచి తెలుగులోకి వచ్చిన భాషా పదాలను ఏమంటారు? తత్సమాలు, తద్భవాలు, వికృతులు, అన్ని. ఆన్సరు తత్సమాలు. తత్సమ పదాలకు మరొక పేరు ప్రకృతులు, వికృతులు, పర్యాయ పదాలు, నానార్థాలు. ఆన్సరు ప్రకృతులు. హ్రస్వ అకారానికి ఏదైనా అచ్చు పరమైతే ఆ సంధి. చూడండి, హ్రస్వ అకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఆ సంధి అత్వసంధి, ఇత్వసంధి, ఉత్వసంధి, గుణసంధి. ఆన్సరు అత్వసంధి. సమాసంలోని అన్ని పదాలకు సాంప్రదాయం కలిగిన సమాసం. సాంప్రదాయం ఇది టైపింగ్ మిస్టేకు. సమాసంలోని అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగిన సమాసం. సమాసంలోని అన్ని పదాలకు సమప్రాధాన్యం కలిగిన సమాసం. ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి, నైన్ తత్పురుష. ఆన్సరు ద్వంద్వ సమాసం. ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకం, నామవాచకం, క్రియ, అవ్యయం. ఆన్సరు సంఖ్యావాచకం. పాడి నానార్థాలు. నర్తించు, చెలించు, పలుకు, క్షీరం, ధర్మం, న్యాయం, విధం, ఆచూకీ, దారి, దేశం, ప్రదేశం, రాజ్యం. ఆన్సరు క్షీరం, ధర్మం, న్యాయం.
వరదలతో ఆ నగరం మునిగిపోయింది. ఈ వాక్యంలో విభక్తిని గుర్తించండి. ఈ వాక్యంలో ముందుగా అసలు మనం విభక్తి ప్రత్యయాన్ని గుర్తించాలి. తో తో అనేది విభక్తి ప్రత్యయం. ఆ తో అంటే చేతన్ చేన్ తోడం తోన్ తృతీయ విభక్తి. మాతృభూమి పాఠం ఇతివృత్తం నైతిక విలువలు, రాష్ట్రకీర్తి, దేశభక్తి, సామాజిక స్పృహ. ఆన్సర్ దేశభక్తి. మాతృభూమి పాఠం ప్రక్రియ యాత్రారచన, శతకం, కథానిక, వ్యాసం. ఆన్సరు కథానిక. నాగరికత నవ్వుతోంది అనేది వ్యాసం, గేయం, కథా సంపుటి, నవల. నాగరికత నవ్వుతోంది అనేది కథా సంపుటి. మాతృభూమి పాఠం ఈ క్రింది వానిలో దేని నుంచి గ్రహించబడింది? అనాథ, శాపగ్రస్తులు, కథానిలయం, రాలిన పూలు. ఆన్సర్ కథానిలయం. ఉదయ కిరణాలు అనేది కథ, కథానిక, లేఖ, నవల. ఆన్సరు నవల. మాతృభూమి పాఠ్యభాగ రచయిత ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ, వన నిర్మల ప్రభావతి, ఆర్ శకుంతల. ఎవరు కాదు. ఆన్సర్ మాతృభూమి పాఠ్యభాగ రచయిత వన నిర్మల ప్రభావతి. జీతం పర్యాయ పదాలు దేశం, యుద్ధం, రణం, పోరు, కొడుకులు, పుత్రులు, వేతనం, భృతి. జీతం అంటే వేతనము, భృతి. పత్తనం ప్రకృతి పదాన్ని రాయండి. పత్తనం అనే పదానికి ప్రకృతి పదం పెత్తనం, పట్టణం, ప్రజలు, ప్రస్తుతం. ఆన్సరు పట్టణం. టౌన్ పట్టణం, టౌన్. నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం. నామవాచక విశేషణాల కలయికతో ఏర్పడే సమాసం ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి, కర్మధారయ సమాసం. ఆన్సరు కర్మధారయ సమాసం. ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యాన్ని చెప్పే అలంకారం. ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యాన్ని అంటే పోలికను చెప్పే అలంకారం. ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, ఉపమాలంకారం, అంత్యానుప్రాసాలంకారం. ఆన్సరు ఉపమాలంకారం. జాతీయ సైనిక దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 15, జనవరి 15, జనవరి 9, అక్టోబర్ 2. ఆన్సరు జనవరి 15. గరికపాటి మల్లావధాని గారు రచించిన శతకం. భాస్కర శతకం, కుమార శతకం, విద్యా శతకం, విద్యార్థి శతకం. గరికపాటి మల్లావధాని విద్యార్థి శతకం. కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవాడు? 17, 18, 19, 20. ఆన్సరు 17. మనుల మూట శతక కర్త మాచిరాజు శివరామరాజు, బొమ్మెర పోతన, కొండపల్లి నరసమ్మ, మారది వెంకయ్య. మనుల మూట మాచిరాజు శివరామరాజు. వినయంగా ఉండేవాడు వివేకి, అవివేకి, మూర్ఖుడు, తెలివి తక్కువవాడు. వినయంగా ఉండేవాడు వివేకి. కొండూరు వీరరాఘవాచార్యులు గారు రచించిన శతకం. నారాయణ శతకం, వరదరాజ శతకం, మిత్ర సాహస్రీ శతకం, విద్యా శతకం. ఆన్సరు మిత్ర సాహస్రీ శతకం. నారాయణ శతక కర్త ఏ శతాబ్దానికి చెందినవాడు? బిట్టు చూడండి. నారాయణ శతక కర్త ఏ శతాబ్దానికి చెందినవాడు? అసలు ముందు నారాయణ శతక కర్త ఎవరు? బొమ్మెర పోతన. ఆయన ఏ అది తెలిస్తే మనకి శతాబ్దాన్ని గుర్తుపెట్టడం ఈజీ. ఆన్సర్ 15, 17, 18, 20. వీటిల్లో ఆన్సరు 15. గుండపల్లి నరసమ్మ గారు రచించిన శతకం. మనుల మూటా శతకం, నారాయణ శతకం, వరదరాజ శతకం, మిత్ర సాహస్రీ శతకం. ఆన్సరు వరదరాజ శతకం. విద్యా శతక కర్త విద్యా శతక కర్త గరికపాటి మల్లావధాని, మారది వెంకయ్య, పక్కి అపల నర్సయ్య, పెరుమాళ్ళు మునెప్ప. విద్యా శతకం పెరుమాళ్ళు మునెప్ప. పిన్నల పెద్దల ఎడ గడు మన్ననచే మెలగ సుజన మార్గంబులని. ఈ పద్యం ఛందస్సును గుర్తించండి. కందం, సీసం, ఆటవెలది, తేటగీతి. ఆన్సరు కందం. దానం చేయని వాడిని మారది వెంకయ్య గారు దేనితో పోల్చారు? దానం చేయని వాడిని మారది వెంకయ్య గారు దేనితో పోల్చారు? వేప చెట్టు, బూరుగు చెట్టు, రావి చెట్టు, మర్రి చెట్టు. ఆన్సరు బూరుగు చెట్టు. ధర్మం నానార్థాలు. తల్లి కోరిందా దయ, చూచు ప్రసవించు తెలియు, పుణ్యం యాగం న్యాయం, నిందా ఖండం మాట. ఆన్సరు పుణ్యం యాగం న్యాయం.
ఒక మాత్రా కాలంలో ఉచ్చరించబడే అక్షరాలు లఘువులు, గురువులు, దీర్ఘాలు ఏది కాదు. ఆన్సరు లఘువులు. ఈ క్రింది వానిలో హ్రస్వాచ్చులను గుర్తించండి. క, గు, ఆ, వే. ఆన్సరు ఆ. హ్రస్వ అచ్చు అన్నాడు కాబట్టి ఆ. లఘువు ప్లస్ గురువు ఉన్న గణం పేరు వగనం, తగనం, హగనం, లగనం. ఆన్సరు వగనం. ఈ క్రింది వానిలో గురువుకు సంబంధించినది దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు, దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు, దీర్ఘ అచ్చులు కలిగిన హల్లులు, హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు. ఈ క్రింది వానిలో గురువుకు సంబంధించినది చూడండి. దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు లఘువులు అవుతాయి, దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు కూడా లఘువులే అవుతాయి. దీర్ఘం కలిగిన హల్లులు ఏమైతే గురువులు అవుతాయి. ఆన్సరు దీర్ఘాచ్చులు కలిగిన హల్లులు. సంశ్లేషాక్షరానికి ముందున్న అక్షరాలు లఘువు, గురువు, భగనం, యగనం. ఆన్సరు గురువు. ఈ క్రింది వానిలో ఏకాక్షర గణాలను గుర్తించండి. ఏకాక్షర గణాలు లగనం, గగనం, హగనం. ఆన్సరు లగనమును గగనం. ఈ 2 1 2 అనే ఏకాక్షర గణాలు. ఈ క్రింది వానిలో గురువుకు సంబంధించిన దాన్ని గుర్తించండి. విసర్గ కలిగిన అక్షరాలు, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు, పూర్ణ బిందువును కలిగిన అక్షరాలు. విసర్గ అక్షరాలు గురువులే, పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు గురువులే, పూర్ణ బిందువును కలిగి ఉన్న అక్షరాలు కూడా గురువులే. కాబట్టి ఆన్సరు అన్ని. 2 అక్షరాల గణాలు ఎన్ని? 2 అక్షరాల గణాలు ఎన్ని? 2, 4, 6, 8. ఆన్సరు 4. 3 అక్షరాల గణాలు ఎన్ని? 4, 6, 8, 10. ఆన్సరు 8. 3 గురువులు ఉన్న గణాన్ని గుర్తించండి. భగనం, సగనం, మగనం, తగనం. భగనం, సగనం, మగనం, తగనం. ఆన్సరు మగనం. ఆది గురువు సగనం, భగనం, తగనం, జగనం. ఆది గురువు భగనం. మధ్య లఘువు తగనం, హగనం, రగనం, నగనం. ఆన్సరు రగనం. ఇది పెట్టడం కొంచెం తేలికలేండి. యమాతారాజ్య బానిసలాగా వేసుకుంటే మీకు వచ్చేసిద్ది. ప్రపంచ విలువల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? సెప్టెంబర్ 22, అక్టోబర్ 22, నవంబర్ 22, డిసెంబర్ 22. ఆన్సర్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ బిట్స్ను మాత్రం మీరు టెక్స్ట్ బుక్ చదవటం అయిపోయినాక ఒక ఎగ్జామ్ లాగా రాయండి, మీకు ఉపయోగపడుతుంది. అలాగే మీరు కామెంట్ చేసి షేర్ చేసినట్లయితే ఈ వీడియో నలుగురికి ఉపయోగపడుతుంది. ప్రపంచ విలువల దినోత్సవాన్ని అక్టోబర్ 22న జరుపుకుంటాం. నా యాత్ర రచయిత కొండేపూడి లక్ష్మీనారాయణ, నాయని కృష్ణకుమారి, దేవులపల్లి కృష్ణమూర్తి, బులుసు వెంకటరమణయ్య. ఆన్సరు నా యాత్ర బులుసు వెంకటరమణయ్య. 16 రాత్రులు కథా సంకలనం రచయిత ఎవరు? దేవులపల్లి, నాయని, గిడుగు, బులుసు. ఆన్సరు బులుసు వెంకటరమణయ్య. నెల్లూరు పట్టణం పెన్నా నదికి ఏ దిక్కున ఉన్నది? నెల్లూరు పట్టణం పెన్నా నదికి ఏ దిక్కున ఉన్నది? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఆన్సరు దక్షిణాన ఉన్నది, దక్షిణం. ఈ క్రింది వానిలో గాంధీ మహాత్ముడు ఏర్పరిచిన ఆదర్శ నగరం ఏది? వార్ధా, సేవాగ్రామ్, ఝాన్సీ, పోరుబందర్. ఆన్సర్ సేవాగ్రామ్. వార్ధా విద్యా పథకం ఎక్కడ మొదలైంది? వార్ధా, సేవాగ్రామ్, పోరుబందర్, ఝాన్సీ. ఆన్సరు సేవాగ్రామ్. భాగవత పురాణం ప్రకారం మధురా నగరం ఎవరి రాజధాని? నందుడు, ఉగ్రసేనుడు, జాంబవంతుడు, కంసుడు. ఆన్సర్ ఉగ్రసేనుడు. కుతుబ్ మినార్లో స్తంభం అడుగు నుంచి పైకి వెళ్ళడానికి ఉన్న మెట్ల సంఖ్య ఎంత? కుతుబ్ మినార్లో స్తంభం అడుగు నుంచి స్తంభం పైకి వెళ్ళడానికి ఉన్న మెట్ల సంఖ్య ఎంత? 350, 379, 364, 332. ఆన్సరు 379. బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం సారనాథ్, మధ్యప్రదేశ్, బుద్ధగయ ఏది కాదు? ఆన్సరు బుద్ధగయ.
నేటి జాతీయ చిహ్నం సింహతలాటం ఎక్కడ ఉంది? మధ్యప్రదేశ్, బుద్ధగయ, సారనాథ్, గుజరాత్. ఆన్సరు సారనాథ్. కుజవారం అనగా బుధవారం, గురువారం, శనివారం, మంగళవారం. కుజవారం అనగా ఆన్సరు మంగళవారం. కాశీయాత్ర చరిత్ర రచయిత నాయని కృష్ణకుమారి, ఏనుగుల వీరాస్వామి, బులుసు వెంకటరమణయ్య, తిలక్. కాశీయాత్ర చరిత్ర ఏనుగుల వీరాస్వామి. ఇందాక చదివిన నా యాత్ర ఏమో బులుసు వెంకటరమణయ్య, కాశీయాత్ర చరిత్ర ఏమో ఏనుగుల వీరాస్వామి. తర్ఫీదు అర్థం శిక్ష, శిక్షణ, వరుస, వద్దు. ఆన్సరు శిక్షణ. కథలు గాథలు రచయిత కథలు గాథలు రచయిత తిరుపతి వెంకట కవులు, వెంకట పార్వతీశం కవులు, చెల్లపిల్ల వెంకట శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి. కథలు గాథలు చెల్లపిల్ల వెంకట శాస్త్రి. ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. క్షేత్రం నానార్థాలు కాలము కష్టము, పుణ్యస్థానం చోటు, సూర్యుడు మిత్రుడు, క్షితి యాగం. ఆన్సరు పుణ్యస్థానం చోటు. పొంత ప్రకృతి పదం కొండ, ఇత్తడి బిందె, పట్టణం, ప్రాంతం. ఆన్సరు ప్రాంతం. నగరం ఉత్పత్తి అర్థం కొండలు కలది, కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది, ఉదకమును ధరించినది, దైవం వెలసిన ప్రదేశం. ఆన్సరు కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలది నగరము. ఈ మిగిలిన రెండు చూద్దామా? ఉదకమును ధరించినది ఉదది అయింది, దైవం వెలిసిన ప్రదేశం అనేది దేనికి ఉత్పత్తి అర్థం అంటే క్షేత్రానికి ఉత్పత్తి అర్థం. ఈ క్రింది వాణిలో జాతీయాలకు సంబంధించి సరైన వాక్యం. విశేష అర్థాన్నిచ్చే పలుకుబడులు, వీటిని వేరొక భాషలోకి అనువదించలేము. రెండేసి పదబంధాలు కలిపి ఉంటాయన్నమాట అందులో అన్నీ. ఇప్పుడు డిఎస్సి కానీ టెట్ కానీ పేపర్లో అడిగే బిట్లన్నీ ఇలాగే ఉంటున్నాయి. మనం బిట్టు చదివి డైరెక్ట్గా ఆన్సర్ని చదివే పరిస్థితి లేదు. ప్రతి ఆప్షన్ని చదివి విశ్లేషించుకుంటేనే మనం ఆన్సర్ పెట్టగలము. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఇంకా సేమ్ ఇలాగే ఉంటాయండి బిట్స్ అన్నీ. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో చూడదగినది. సంయుక్త వాక్యాలుగా మార్చి రాయండి. ఈ వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చి రాయండి అన్నాడు. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది, చూడదగినది. సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది చూడదగినది సారనాథ్ క్షేత్రం. అన్నీ సరైనవి అనేది ఆప్షన్ 4. అయితే సంయుక్త వాక్యంగా రాయాలి అంటే సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది, చూడదగినది ఆప్షన్ 1. కర్తరి వాక్యంలో కర్త ఏ విభక్తిలో ఉంటుంది? ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి, ప్రథమ విభక్తి, పంచమీ విభక్తి. ఆన్సరు ప్రథమ విభక్తి. చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతోంది. ఈ వాక్యం కర్తరి వాక్యం, కర్మణి వాక్యం, సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం. ఆన్సరు కర్మణి వాక్యం. కర్షక వీరుల కాలం నిండా కాలువ కట్టే ఘర్మజలానికి, ధర్మజలానికి ఖరీదు లేదోయ్. గేయ రచయిత గురజాడ, కందుకూరి, శ్రీశ్రీ, జాషువా. ఆన్సరు శ్రీశ్రీ. సందేశం పాఠం ఇతివృత్తం సామాజిక స్పృహ, స్ఫూర్తి సేవ, కష్టజీవుల శ్రమ, నైతిక విలువలు. ఆన్సరు కష్టజీవుల శ్రమ. సందేశం పాఠం ప్రక్రియ గేయం, వచన కవిత, వ్యాసం, ఖండకావ్యం. ఆన్సరు ఖండకావ్యం. గుర్రం జాషువా రచనలను గుర్తించండి. ఈ క్రింది వానిలో గుర్రం జాషువా రచనలను గుర్తించండి. కాందశీకుడు, నేతాజీ, బాపూజీ, ముంతాజ్ మహల్. అన్నీ ఈ 4 కూడా గుర్రం జాషువా గారి రచనలే. ఆన్సరు అన్నీ. సందేశం పాఠం దేని నుంచి స్వీకరించారు? కాందశీకుడు, నాగార్జున సాగర్, గబ్బిలం, ముషాఫరులు. ఆన్సరు గబ్బిలం. సందేశం పాఠం ద్వారా కవి దేనిని శివుడు దగ్గరకు పంపించాడు? కాకి,
కోకిల, గబ్బిలం, మినుగురు పొడుగు. ఆన్సరు గబ్బిలం. బుభుక్ష అనగా భిక్ష, భిక్ష అడిగే పాత్ర, ఆకలి, ఏది కాదు. ఆన్సరు బుభుక్ష అనగా ఆకలి. జంతు పక్షి ధర్మాలు రెండు కలిసి ఉన్న జీవి. కాకి, కోతి, పాము, గబ్బిలం. ఆన్సర్ గబ్బిలం. గురజాడ వారి దిద్దుబాటు అనేది కవిత, కథ, గేయం, నాటకం. గురజాడ వారి దిద్దుబాటు అనేది కథ. నృపాలకుడు పర్యాయ పదాలు పాలకుడు, శంకరుడు. పాలకుడు, పరిపాలకుడు. రాజు, శరీరం. రుద్రుడు, శంకరుడు. ఆన్సర్ పాలకుడు, పరిపాలకుడు. కొలము ప్రకృతి పదం. కొలము అనే పదానికి ప్రకృతి పదం కాలం, కలం, కులం, గుర్రం. ఆన్సరు కులం. భారతోర్వర సంధి సవర్ణ దీర్ఘ సంధి, అకార సంధి, ఇకార సంధి, గుణసంధి. ఆన్సర్ గుణసంధి. భారతదేశం విగ్రహవాక్యం. భారతం యొక్క దేశం, భారతం నందు దేశం, భారతం అని పేరు గల దేశం ఏది కాదు. భారతోర్వర సంధి సవర్ణ దీర్ఘ సంధి, అకార సంధి, ఇకార సంధి, గుణసంధి. ఆన్సర్ గుణసంధి. భారతదేశం విగ్రహవాక్యం. భారతం యొక్క దేశం, భారతం నందు దేశం, భారతం అని పేరు గల దేశం ఏది కాదు. ఆన్సర్ భారతం అనే పేరు గల దేశం. దక్షిణ భాగం సమాసం పేరు. ద్విగు, ద్వంద్వ, సంభావన పూర్వపద, షష్ఠి తత్పురుష. ఆన్సర్ సంభావన పూర్వపద. ప్రపంచ శ్రామిక దినోత్సవం ఎప్పుడు? జనవరి 3, ఫిబ్రవరి 15, మే 1, డిసెంబర్ 10. ప్రపంచ శ్రామిక దినోత్సవం మే 1న జరుపుకుంటాం. తెలుగునాడు. తెలుగునాడు నీది తెలుగు బిడ్డవి నీవు అన్న కవి నార్ల వెంకటేశ్వరరావు, దేవులపల్లి రామానుజరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి. ఆన్సర్ దేవులపల్లి రామానుజరావు. అనంతం కథల సంపుటి రచయిత జాషువా, శ్రీశ్రీ, సింగమనేని నారాయణ, విశ్వనాథ సత్యనారాయణ. ఆన్సర్ సింగమనేని నారాయణ. పయనం పాఠం ప్రక్రియ గేయం, మాండలిక కథ, వ్యాసం, యాత్ర, రచన. ఆన్సరు మాండలిక కథ. కల్లా కపటం కాననివాడ, లోకం పోకడ తెలియనివాడ. గేయ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి, కొసరాజు రాఘవయ్య, కందుకూరి సినారే. ఆన్సర్ కొసరాజు రాఘవయ్య. జై కిసాన్ జై జవాన్ అన్న నినాదాన్ని ఇచ్చింది ఎవరు? చరణ్ సింగ్, గాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి. ఆన్సర్ లాల్ బహదూర్ శాస్త్రి. జాతీయ రైతు దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? అక్టోబర్ 23, నవంబర్ 23, డిసెంబర్ 23, ఆగస్టు 23. ఆన్సర్ డిసెంబర్ 23. ఎవరి కృషి వల్ల జమీందారీ చట్టం రద్దై కౌలుదారీ చట్టం అమల్లోకి వచ్చింది? లాల్ బహదూర్ శాస్త్రి, జవహర్లాల్ నెహ్రూ, చరణ్ సింగ్, వినోబా భావే. ఆన్సర్ చరణ్ సింగ్. వరుసములు ప్రకృతి పదం. వరుసములు అనే పదానికి ప్రకృతి పదం వరుసలు, క్రమం, వర్షం ఏది కాదు. ఆన్సర్ వర్షం. రైతు బంధు ఎవరు? పివి నరసింహారావు, లాల్ బహదూర్ శాస్త్రి, వినోబా భావే, చరణ్ సింగ్. ఆన్సర్ చరణ్ సింగ్. మీరు ఉత్తీర్ణులగుదురుగాక ఈ వాక్యం దేనిని గురించి చెబుతుంది? ఆశ్చర్యార్థకం, ప్రశ్నార్థకం, ఆశీర్వచనం, అనుమతి. ఆన్సర్ ఆశీర్వచనం. సిగ్గుపడుతూ నా ముందు నిలబడొద్దు ఈ వాక్యం అనుమత్యర్థక వాక్యం, అశిరర్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం. ఆన్సర్ నిషేధార్థక వాక్యం. గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది. ఈ వాక్యంలో గల అసమాపక క్రియ క్వార్థకం, శత్రార్థకం, ఛేదార్థకం ఏదీ కాదు. ఆన్సర్ క్వార్థకం. వర్షం పడితే పంటలు పండుతాయి. ఇందలి క్రియ క్వార్థకం, శత్రార్థకం, ఛేదార్థకం అన్ని. ఆన్సర్ ఛేదార్థకం. సౌజన్య పత్రికలు రచయిత గురజాడ, కాళోజీ, ఆరుద్ర, వీరబ్రహ్మం గారు. ఆన్సరు వీరబ్రహ్మం గారు, పోతులూరి వీరబ్రహ్మం గారు.
వీరబ్రహ్మం గారి రచనలు కాలజ్ఞానం, జీవైక్య బోధ, సిద్ధగురు బోధ, అన్ని. ఆన్సరు అన్ని. కాళీ మకుటంతో శతకాలను రచించినది. కాళీ మకుటంతో శతకాలను రచించినది పక్కి అప్పల నరసయ్య, చుక్కాకోటి వీరభద్రమ్మ, మాచిరాజు శివరామరాజు, పోతులూరి వీరబ్రహ్మం గారు. ఆన్సర్ పోతులూరి వీరబ్రహ్మం గారు. జానపద వాజ్మయ సముద్ధరణకు జీవితాన్ని ధారపోసింది. వడ్డాది పాపయ్య, నేదునూరి గంగాధరం, ఫాతిమా షేక్, వానపల్లి నూకరాజు. ఆన్సర్ నేదునూరి గంగాధరం. మన రాష్ట్రంలో జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలయం ఎక్కడ ఉంది? శ్రీకాకుళం, శ్రీశైలం, తూర్పుగోదావరి, భీమవరం. ఆన్సర్ తూర్పుగోదావరిలోని రాజమండ్రిలో ఉంది. అయితే మన దేశంలోనే జానపద సాహిత్యానికి సంబంధించిన గ్రంథాలయాలు 2 ఉన్నాయి. ఒకటి పంజాబ్లో ఉంది, రెండోది మన ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో ఉంది. ఇటు సున్నా అటు సున్నా మధ్య నేనున్నా అన్నది ఎవరు? దాశరథి, శ్రీపాద, వడ్డాది పాపయ్య, ఫాతిమా షేక్. ఆన్సర్ వడ్డాది పాపయ్య. తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు ఎవరు? సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్, రాగతి పండరి, ఎవరూ కాదు. ఆన్సర్ ఫాతిమా షేక్. మొదటి తెలుగు పద్యంగా గుర్తించబడినది ఏది? కందం, సీసం, తర్వోజా, తేటగీతి. ఆన్సర్ తర్వోజా. ఈ తర్వోజా పద్యాన్ని ఎక్కడ గుర్తించారంటే అద్దంకి శాసనంలో గుర్తించారు. మేలి మలుపు పాఠం ప్రక్రియ వచన కవిత, గేయ కవిత, గేయం, గజల్, కథ. మేలి మలుపు అనేది కథ. మేలి మలుపు పాఠం ఇతివృత్తం, మానవ విలువలు, అతిథి గౌరవం, ఆత్మస్థైర్యం, కళల వైశిష్ట్యం. ఆన్సర్ ఆత్మస్థైర్యం. దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారి రచనను గుర్తించండి. చిరుమాలిన్యం, భువన విజయం, సమదృష్టి, మేలిమలుపు. ఆన్సర్ మేలిమలుపు. మేలిమలుపు పాఠం దేని నుంచి గ్రహించబడింది? అమృతవీణ, బహుకాల దర్శనం, పుష్పలావికలు, మంగళ కాహలి. ఆన్సర్ పుష్పలావికలు. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఏ జిల్లాకి చెందినవారు? తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కడప. ఆన్సర్ తూర్పుగోదావరి. కింకరుడు అర్థం స్నేహితుడు, సైన్యాధికారి, శత్రువు, సేవకుడు. ఆన్సరు సేవకుడు. పన్నగము పర్యాయ పదాలు పాము, గజము, సర్పము, కుంజరము, భుజంగము, సర్పము, స్నేహితుడు, భుజంగము. ఆన్సర్ భుజంగము, సర్పము. ఉత్తర పద ప్రాధాన్యం కలిగిన సమాసం ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం. ఆన్సర్ తత్పురుష సమాసం. సూర్యకిరణాలు సమాసం పంచమీ తత్పురుష, సప్తమీ తత్పురుష, చతుర్థీ తత్పురుష, షష్ఠీ తత్పురుష. ఆన్సరు షష్ఠీ తత్పురుష. పాము కాటు విగ్రహవాక్యం పాము యొక్క కాటు, పాము వలన కాటు, పాము నోటి కాటు, పాము ఎందు కాటు. పాము వలన కాటు. ఆన్సర్. మందార మాలిక సమాసం పేరు ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష, చతుర్థి తత్పురుష, పంచమి తత్పురుష. మందార మాలిక అంటే మందారాలతో చేసిన మాలిక చేన్ తోడంతో తృతీయ తత్పురుష సమాసం. జాతరలో డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి ఇందలి అలంకారం స్వభావోక్తి, వృత్యానుప్రాస, అంత్యానుప్రాస, అతిశయోక్తి. ఆన్సర్ అతిశయోక్తి. పాముకు పాలు, చీమకు పంచదార మేపుకొనుచున్న కర్మభూమి ఈ ఇందలి అలంకారం స్వభావోక్తి, అతిశయోక్తి, అంత్యానుప్రాస, లాఠానుప్రాస. ఆన్సరు అతిశయోక్తి. చిరుమాలిన్యం పాఠం ప్రక్రియ కథ, వచన కవిత, ఆత్మకథ, గజల్. చిరుమాలిన్యం అనేది వచన కవిత. చిరుమాలిన్యం పాఠ్యభాగ రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, మామిడిపూడి వెంకట రంగయ్య, దేవిప్రియ, డాక్టర్ సివి సుబ్బన్న. ఆన్సరు దేవిప్రియ. గరీబ్ గీతాలు రచయిత
వేటూరి ప్రభాకర శాస్త్రి, సినివెల్లర సీతారామ శాస్త్రి, సయ్యద్ మహమ్మద్ ఆజం, షేక్ కాజా హుస్సేన్. గరీబ్ గీతాలు రచయిత షేక్ కాజా హుస్సేన్. తోటి వారి సుఖదుఖాలలో పాలు పంచుకోవడం, సహానుభూతిని కలిగి ఉండటం వంటి భావాలను విద్యార్థులలో నింపే ఉద్దేశం గల పాఠం. నాటి చదువు, సమదృష్టి, మేలిమలుపు, చిరుమాలిన్యం. ఆన్సరు చిరుమాలిన్యం. దేవిప్రియ రచనలు గుర్తించండి. తుమ్మెద, తుఫాను, అరణ్య పురాణం, అన్ని. ఆన్సరు అన్ని. ఆత్రేయ కలం పేరుగల కవి పేరు. జంధ్యాల పాపయ్య శాస్త్రి, జాస్మిన్, బాల త్రిపుర సుందరమ్మ, కిలాంబి వెంకట నరసింహాచార్యులు. ఆత్రేయ కలం పేరుగల కవి పేరు. ఆత్రేయ అనే కలం పేరుగల కవి పేరు కిలాంబి వెంకట నరసింహాచార్యులు. రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి కలం పేరు కరుణశ్రీ, బీనాదేవి, జాస్మిన్, ఆత్రేయ. ఆన్సర్ జాస్మిన్. ఉత్తరాంధ్ర గద్దర్గా ఎవరిని పిలుస్తారు? ఇస్మాయిల్, షేక్ కాజా హుస్సేన్, వంగపండు ప్రసాదరావు, నేదునూరి గంగాధరం. ఉత్తరాంధ్ర గద్దర్ అని నేదునూరి గంగాధరాన్ని పిలుస్తారు. చిట్టెలుక సంధి పదాన్ని విడదీయండి. చిట్టి ప్లస్ ఎలుక, చిరు ప్లస్ ఎలుక, చిట్ ప్లస్ ఎలుక, చిట్టు ప్లస్ ఎలుక. ఆన్సరు చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. నట్టేట సంధి పేరు. ఆమ్రేడత సంధి, ఇకార సంధి, ద్విరుక్త టకార సంధి, గుణసంధి. ఆన్సరు ద్విరుక్త టకార సంధి. ఉర్రూత లూగించు సంధి. ఉత్వ సంధి, ఇత్వ సంధి, అకార సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఆన్సరు సవర్ణ దీర్ఘ సంధి. ఆయుధ శక్తి విగ్రహవాక్యం. ఆయుధం అనడి శక్తి, ఆయుధం వలన శక్తి, ఆయుధం నందు శక్తి, ఆయుధం యొక్క శక్తి. ఆన్సరు ఆయుధం యొక్క శక్తి. ఈ క్రింది వానిలో లుల నల సంధి పదం కాని దాన్ని గుర్తించండి. ఆకాశాన, వాయురాగాలు, ఊయల లూగించు, నక్షత్రాలు. ఆన్సర్ ఊయల లూగించు. అక్షర రూపం సమాసం. పంచమీ తత్పురుష, సప్తమీ తత్పురుష, ద్వితీయ తత్పురుష, షష్ఠీ తత్పురుష. ఆన్సరు షష్ఠీ తత్పురుష. నాటి చదువు పాఠం రచయిత శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య, బులుసు వెంకటరమణయ్య, సింగమనేని నారాయణ. ఆన్సరు ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. గాంధీ గారి సత్య శోధన అనేది కథ, ఆత్మకథ, వ్యాసం, యాత్రా రచన. ఆన్సరు ఆత్మకథ. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు. ఆత్మకథ ఎవరిది? మహాత్మా గాంధీ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, నాయని కృష్ణకుమారి, ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. ఆన్సరు ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య. నా అంతరంగం కథనం. నా అంతరంగ కథనం రచయిత దివాకర్ల తిరుపతి శాస్త్రి, చల్లపిల్ల వెంకట శాస్త్రి, బుచ్చిబాబు, ఎవరు కాదు. ఆన్సర్ బుచ్చిబాబు. కాళీ సహస్రం గ్రంథ రచయిత తిరుపతి వెంకట కవులు, వెంకట పార్వతీశం కవులు, విజయనగర వెంకట కవులు, వెంకటగిరి వెంకట కవులు. ఆన్సర్ తిరుపతి వెంకట కవులు. చెలియో చల్లకో పద్యం ఉన్న నాటకం. భాగవతోద్యోగం, పాండవోద్యోగం, బొబ్బిలి పట్టాభిషేకం, శ్రీకృష్ణ తులాభారం. ఆన్సరు పాండవోద్యోగం. అమావాస్య వికృతి పదం. అయ్యా, అమరస, అమావాస్య, అమవస. ఆన్సర్ అమవస. సూర్యోదయం సంధి. గుణసంధి, సవర్ణ దీర్ఘ సంధి, ఉకార సంధి, ఇకార సంధి. ఆన్సరు గుణసంధి. పెదబాల శిక్ష సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, ద్విగు సమాసం. ఆన్సరు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తన గురించి తాను చెప్పుకోవడం. మధ్యమ పురుష, ఉత్తమ పురుష, ప్రథమ పురుష ఏది కాదు. ఆన్సరు ఉత్తమ పురుష.
లులా నా లు పరమైనప్పుడు లోపించేది సవర్ణం, తవర్ణం, మువర్ణం, నవర్ణం. ఆన్సర్ మువర్ణం. అతడు గొప్ప విద్వాంసుడు. ఇందులో అతడు అనేది ప్రథమ పురుష, మధ్య పురుష, ఉత్తమ పురుష ఏది కాదు. ఆన్సర్ ప్రథమ పురుష. సమదృష్టి పాఠం రచయిత షేక్ కాజావలి, పైడి తేరేష్ బాబు, చుక్కాకోటి వీరభద్రమ్మ, కొండూరు వీరరాఘవాచార్యులు. ఆన్సర్ పైడి తేరేష్ బాబు. సమదృష్టి పాఠం ఇతివృత్తం, భాషాభివృద్ధి, అతిథి గౌరవం, సమానత్వం, కళల వైశిష్ట్యం. ఆన్సర్ సమానత్వం. పైడి తేరేష్ బాబు రచన కానిది ఏది? అల్పపీడనం, హిందూ మహాసముద్రం, తుఫాను, అన్ని. ఆన్సరు తుఫాను. సమదృష్టి ప్రక్రియ కథ, వచన కవిత, ఆత్మకథ, గజల్. ఆన్సర్ గజల్. పైడి తేరేష్ బాబు గారి అల్పపీడనం అనేది నవల, వ్యాసం, లేఖ, కవితా సంపుటి. ఆన్సరు కవితా సంపుటి. గజల్ అనే ప్రక్రియ ఏ సాహిత్యం నుంచి తెలుగులోకి వచ్చింది? సంస్కృతం, ప్రాకృతం, ఉర్దూ, పారసీ. ఆన్సరు ఉర్దూ. కొండంత భావాన్ని గోరంతలో చేసి చెప్పే ప్రక్రియ వ్యాసం, లేఖ, గజల్, కవిత. ఆన్సరు గజల్. గజల్లో మత్ల అనగా పల్లవి, చరణం, ప్రాస, రాగం. ఆన్సర్ పల్లవి. గజల్లో కవి నామముద్రని ఏమంటారు? మక్త, మత్ల, తకల్లాస్ ఏది కాదు. ఆన్సర్ తకల్లాస్. గుణము నానార్థాలు. స్వభావము నది, స్వభావము ప్రదేశం, రాజ్యము వరద, స్వభావము వింటినారి. గుణము అంటే నానార్థం ఏంటంటే స్వభావము వింటినారి. కాంతిని కలుగజేసేవాడు అనే వ్యుత్పత్తి అర్థం గల పదం విద్యార్థి, గురువు, సూర్యుడు, భాస్కరుడు. ఆన్సరు భాస్కరుడు. విద్యార్థి వ్యుత్పత్తి అర్థం విద్య గలవాడు, విద్య నేర్పేవాడు, విద్యను అర్థించేవాడు, అన్ని. ఆన్సరు విద్యను అర్థించేవాడు. అష్టైశ్వర్యాలు సంధి ఉత్వసంధి, గుణసంధి, వృద్ధి సంధి, ఎడాగమ సంధి. ఆన్సర్ వృద్ధి సంధి. అక్షరం సమాసం ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, షష్ఠీ తత్పురుష, నైన్ తత్పురుష. ఆన్సరు నైన్ తత్పురుష. రుణార్ణం పదాన్ని విడదీయండి. రుణ ప్లస్ అర్ణం, రుణ ప్లస్ రుణం, రుణం ప్లస్ రుణం, రుణ ప్లస్ వర్ణం. ఆన్సరు రుణ ప్లస్ రుణం. రుణార్ణం సంధి గుణసంధి, రుగాగం సంధి, వృద్ధి సంధి, సవర్ణ దీర్ఘ సంధి. ఆన్సరు వృద్ధి సంధి. శతావధాన ప్రబంధ త్రిపుటి గ్రంథ రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి, సివి సుబ్బన్న, నార్ల వెంకటేశ్వరరావు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఆన్సరు సివి సుబ్బన్న. తోక పర్యాయ పదాలు వాలం, లోకం, తాబేలు, లాంగూలం. వాలం, లాంగూలం, మందర, శంకరి. ఆన్సరు వాలం, లాంగూలం. కూర్మం పర్యాయ పదాలు తాబేలు, కమటం. 1, 2 ఏది కాదు. ఆన్సర్ 1, 2. భాష నానార్థాలు పిలుచు, గోరు, చీల్చు. ఒట్టు, ప్రమాణం, భాష. జలము, రుచి, పసరు. యోగ్యం, శ్రేష్టం, క్షేమం. ఆన్సరు ఒట్టు, ప్రమాణం, భాష. చీరు నానార్థాలు జలము, రుచి, పసరు. పిలుచు, గోరు, చీల్చు. యోగ్యం, శ్రేష్టం, క్షేమం. పట్టు, ప్రమాణం, భాష. ఆన్సరు పిలుచు, గోరు, చీల్చు. పార్వతి పర్యాయ పదాలు శంకరి, జలము, అంబ, కమటం. శంకరి, జగన్మోహిని, మురారి, శంకరి. పార్వతి అంటే పర్యాయ పదాలు అబ్బా శంకరి, జగన్మోహిని. శర్కర వికృతి పదం చక్కెర, బెల్లం, పానకం ఏది కాదు. ఆన్సర్ చక్కెర. కొలువు చేసి సంధి సరళాదేశ సంధి, గసడ దవాదేశ సంధి, పుంఫాదేశ సంధి ఏది కాదు. ఆన్సర్ గసడ దవాదేశ సంధి. స్వారోచిష మనుషంభవం రచయిత నంది తిమ్మన, అల్లసాని పెద్దన, తెనాలి రామకృష్ణ, పింగళి సూరన. ఆన్సర్ అల్లసాని పెద్దన. ధీర వీర పరాక్రమ రాకుమార
లేరా పోరు స్వల్ప కదలి రార అలంకారం చేకానుప్రాస లాటానుప్రాస వృత్యానుప్రాస అంత్యానుప్రాస. ఆన్సరు వృత్యానుప్రాస. పానశాల రచయిత దువ్వూరి రామిరెడ్డి, దేవులపల్లి దాశరథి ఎవరూ కాదు. ఆన్సర్ దువ్వూరి రామిరెడ్డి. ఆతిథ్యం పాఠం ఇతివృత్తం కళల వైశిష్ట్యం భాషాభివృద్ధి ఆత్మకథ అతిథి గౌరవం. ఆన్సర్ అతిథి గౌరవం. ఆతిథ్యం పాఠం రచయిత అల్లసాని పెద్దన, నంది తిమ్మన, పింగళి సూరన, తిక్కన సోమయాజి. ఆన్సర్ తిక్కన సోమయాజి. తిక్కన ఇంటి పేరు సోమయాజి, నంది, కొట్టరువు ఏది కాదు. ఆన్సర్ కొట్టరువు. ఆతిథ్యం పాఠం మహాభారతంలో ఏ పర్వంలోనిది? సభాపర్వం, విరాట పర్వం, శాంతి పర్వం, స్వర్గారోహణ పర్వం. ఆన్సర్ శాంతి పర్వం. కపోతము అనగా ఎద్దు, పావురం, చిలక, కోకిల. ఆన్సర్ పావురం. పులుంగు పర్యాయ పదాలు పులుసు, పులుపు, డేగ, రాబందు, పక్షి, విహంగం, లోపల, బయట. ఆన్సర్ పక్షి, విహంగం. శ్రేయం నానార్థాలు అపకారం, మాలిన్యం, తప్పు. ధర్మం, శుభం, మోక్షం. పక్షి, బాణం, మబ్బు. అవయవం, శరీరం, భాగం. శ్రేయం అంటే ధర్మం, శుభం, మోక్షం. శిఖ నానార్థాలు పక్షి, బాణం, మబ్బు. సిగ కిరణం, మంట. అవయవం, భాగం, శరీరం. అపకారం, మాలిన్యం, తప్పు. శిఖ అంటే సిగ, కిరణం, మంట. ఇక్కడ త్యాగం యముడు, గుణము, సుగము. జముడు, త్యాగం, సుఖము, గుణము. వీటిని జతపరచాలి. ఇవి ప్రకృతి వికృతులు. త్యాగం, త్యాగం, యముడు, జముడు, గుణము, గుణము, సుగము, సుఖము. భూమి నుండి పుట్టినది అతిథి, శరీరం, మహీరుహం, పక్షి. ఆన్సరు మహీరుహం. భూమి నుండి పుట్టినది. ఇది ఉత్పత్తి అర్థం అన్నమాట. వ్యుత్పత్తి అర్థం. సాధారణముగా చేయు సంధి సవర్ణ దీర్ఘ సంధి, కెసడదవాదేశ సంధి, సరళాదేశ సంధి, గుణసంధి. ఆన్సరు సరళాదేశ సంధి. ధృత ప్రకృతికము మీద పరుషములకు ఏకం బగును, ఆదేశం బగును, సరళములగును ఏదీ కాదు. ఆన్సరు సరళం బగులు, సరళములగును. శరణాగతుడు సమాసం ప్రథమ తత్పురుష, ద్వితీయ తత్పురుష, తృతీయ తత్పురుష ఏదీ కాదు. ఆన్సర్ ద్వితీయ తత్పురుష. అంతర్జాతీయ నృత్య దినోత్సవం ఏప్రిల్ 24, ఏప్రిల్ 29, మార్చి 22, డిసెంబర్ 10. ఆన్సరు ఏప్రిల్ 29. భరతనాట్యం ఏ రాష్ట్రంలో పుట్టింది? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్. ఆన్సర్ తమిళనాడు. నాట్యం అంటే నృత్యం, నృత్య సమ్మేళనం ఏదీ కాదు. ఆన్సరు నృత్య సమ్మేళనం. భాంగ్రా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, పంజాబ్, కర్ణాటక. ఆన్సర్ పంజాబ్. గిద్ద అనేది ఈ క్రింది నృత్యాలలో ఏ నృత్య రీతి? భరతనాట్యం, కథాకళి, ఒడిస్సీ, భాంగ్రా. ఆన్సర్ భాంగ్రా. ఇతిహాస కథలను ఆడుతూ చెప్పే నృత్యమే భాంగ్రా, కూచిపూడి, కథాకళి, గుస్సాడి. ఆన్సర్ కథాకళి. కథాకళి ఏ రాష్ట్రానికి చెందిన నృత్య కళారీతి? కథాకళి అనేది ఆంధ్ర, తమిళనాడు, పంజాబ్, కేరళ. ఆన్సర్ కేరళ. కళాకారులు నోరు తెరిచి మాట్లాడకుండా కథనంతా హావభావాలతో ప్రకటించే నృత్యం గుస్సాడి, ఒడిస్సీ, కథాకళి, కూచిపూడి. ఆన్సర్ కథాకళి. గుస్సాడి నృత్యం ఏ నృత్యంలో భాగం? తప్పెటగుండు, గోటిపువాస్, దండారి, కూచిపూడి. ఆన్సర్ దండారి. గుస్సాడి అనగా అర్థం బాలుడు, బాలిక, అల్లరి, ఆనందం. ఆన్సర్ అల్లడి. ఒడిస్సీ నృత్యం ఎవరి పరిపాలనలో ప్రారంభమైంది? కరవేలుడు, శాతవాహనులు, చోళులు, కాకతీయులు. ఆన్సర్ కరవేలుడు. మహరి అనగా బాలుడు, బాలిక, దేవదాసి, స్త్రీ. మహరి అనగా దేవదాసి. ఒడిస్సీ నృత్యంలో ఆది గురువుగా గుర్తింపు పొందింది ఎవరు? దేబా ప్రసాద్ దాస్, మయదర్ రౌత్, కేలు చరణ్ మోహన్ పాత్ర, పంకజ్ చరణ్ దాస్. ఆన్సరు పంకజ్ చరణ్ దాస్. హరికథకు పుట్టినిల్లు కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా. ఆన్సర్ మహారాష్ట్ర. హరికథా పితామహుడు గురజాడ, నాజర్, ఆదిభట్ల నారాయణదాసు, చిలకమర్తి లక్ష్మీనరసింహం. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు.
పక్షి ధ్వంసకుడు వ్యుత్పత్తి అర్థం పక్షులను చూసుకునేవాడు, పక్షులను ధ్వంసం చేసేవాడు, వేటగాడు. 2, 3 ఆన్సరు 2, 3. జోదు ప్రకృతి పదం జ్యోతి, జత, జోడు, యోధుడు. జోదు అంటే యోధుడు. తల ప్రకృతి పదం శిరం, కపాలం, స్థానం, అన్నీ. తల అంటే స్థానం అనేది దాని ప్రకృతి పదం అన్నమాట. ఇది 8వ తరగతి తెలుగు మొత్తం దాదాపుగా కవర్ అయ్యేటట్లున్న వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.